ఇవాళ మీకు రెండు కథలు చెబుతాను. ఒక కథలో ఒక మహిళ ఒక పాముని పెంచుకుంటుంది. కొన్నాళ్లకు ఆ పాము తినడం మానేస్తే మహిళ కంగారు పడి పశువైద్యు దగ్గరికి వెళ్లి, డాక్టర్ గారు, మా పాము గత వారం రోజులుగా ఏమీ తినట్లేదు, ఎందుకు అని అడుగుతుంది. దానికి ఆ డాక్టర్, చూడమ్మా, నువ్వు పాముతో సహజీవనం చేస్తున్నావా, అది నీతో తింటూ నిన్ను చుట్టుకొని పడుకుంటుందా అని అడుగుతాడు. దానికి అవును అంటుంది. అయితే అది భోజనం చేయకపోవడానికి కారణం జబ్బు కాదు, అది ఇన్నాళ్లు ఎదగడానికి వేచి చూసి నిన్ను చుట్టుకొని పడుకొని నువ్వు ఎంత పొడవున్నావు, ఎంత వెడల్పుగా ఉన్నావని కొలతలు వేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో అది నిన్ను తినడానికి నిశ్చయించుకుంది కాబట్టి ఇప్పుడు అది తినడం మానేసింది అని చెబుతాడు. మరొక కథలో ఒక గ్రామంలోని మహిళ తన చంటి పిల్లవాడిని ఇంట్లో వదిలేసి బయట పనిచేసుకుంటూ తిరిగి రాగా తన బాబు ఒంటిపైన రక్తం చూసి, తను పెంచుకుంటున్న కుక్క నోటిలో రక్తం చూసి ఆ మహిళ తన కుక్కే తన బిడ్డను గాయపరిచిందన్న కోపంతో ఆ కుక్కను కొట్టి చంపేస్తుంది. కాసేపటికి ఇంటి లోపలికి వెళ్లగా ఒక విషపు పాము రక్తపు టేరులో ముక్కలు ముక్కలుగా పడి ఉండడం గమనించి, అయ్యో,